శ్రీమాత్రే నమః. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఉన్న గుడిలో జరగబోయే పురాణ ప్రవచనానికి రావలసిందిగా ఆ గుడి అర్చకుడు ఒక ధనవంతుడిని ఆహ్వానించాడట. అందుకు ఆ ధనవంతుడు వచ్చి సాధించేదేముంది, గత 30 ఏళ్ళుగా వింటూనే ఉన్నాను కదా ప్రవచనాలు, నాకు ఒక్కటైనా గుర్తుందా, సమయం వృధా తప్ప మరి అక్కడ ఏమి జరిగేది లేదు అన్నాడట. అప్పుడు అర్చకుడు చిరునవ్వు నవ్వి, నాకు పెళ్ళయి 30 ఏళ్ళయింది, నా భార్య సుమారుగా 32,000 సార్లు భోజనం వడ్డించి ఉంటుంది. నేను తిన్న భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా, కానీ ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని ఎంతో పొందాను అన్నాడు. అలాగే మనసుకు కూడా దైవ నామ స్మరణ వల్ల కానీ ధ్యానం వల్ల కానీ ఎంతో శక్తి వస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కథ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేసి, ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.